పిఠాపురం పట్టణం మహారాజా రైల్వే భారతి సమీపంలో ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో మార్గశిర పౌర్ణమి దత్త జయంతిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థమై స్వామివారికి అభిషేకాలు విశేష అర్చనలు హోమాలు వైభవంగా నిర్వహించారు. వేరే జిల్లాల నుండి కూడా భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దత్తాత్రేయ స్వామివారికి పంచామృత అభిషేకం విశేష పూజలు జరిపారు. అనంత ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో పీఠం ప్రతినిధి వజ్రపు సత్యనారాయణ పర్యవేక్షణలో భక్తుల చేత కాశీ విశ్వేశ్వర స్వామి నవ విగ్రహాలకు విశేష అభిషేకాలు పూజలు సామూహిక దత్తవ్రతం నిర్వహించారు. అదేవిధంగా దత్త లక్ష్మీ గణపతి నవగ్రహ ధన్వంతరి మృత్యుంజయ హోమాలు జరిపారు. భక్తులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ వజ్రపు సత్యనారాయణ పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు. శ్రీరామ దత్త సాయి పీఠం పిఠాపురం ఈరోజు మార్గశిర పౌర్ణమి అయితే ఈరోజు దత్త జయంతిగా పరిగణింపబడుతోంది. కొంతమంది చతుర్దశితో కూడిన పౌర్ణమిని దత్త జయంతి అని, కొంతమంది పౌర్ణమి నాడే దత్త జయంతి అని చెప్పి చేస్తున్నారు. రెండు సాంప్రదాయాలు శ్రేయస్కరమే. ఎందుకంటే దీంట్లో భగవంతుడికి ఎప్పుడు చేసినా కూడా సంతుష్టికరమైనదే. కాబట్టి ఈరోజు దత్త జయంతి చాలా మహాపర్వణి పుణ్య సమయం. దత్తాత్రేయుడు స్వయంభూగా మన పీఠికాపుర క్షేత్రంలో వెలిసిన రోజు ఈరోజు. ఈ యొక్క మన శ్రీరామదత్త సాయి పీఠంలో విశేషంగా ప్రతి పౌర్ణమిలాగే ఈ పౌర్ణమి నాడు కూడా దత్తాత్రేయుడికి విశేష అభిషేకము అంటే నూతనంగా ఈ మాసంలోనే స్వామివారి యొక్క దివ్య పాదుకలు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. దత్తాత్రేయుడి యొక్క దివ్య పాదుకలు ప్రతిష్ఠింపడం జరిగింది. అలాగే బాలాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా స్వామివారి పాదుకలకు విశేష అభిషేకాలు నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మహాపర్వదినం దత్తాత్రేయ స్వామివారి మా ఇష్టదైవమైన కులదైవమైన స్వామివారి పుట్టినరోజు జయంతి సందర్భంగా ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అందరూ భక్తులు వచ్చి కార్యక్రమాన్ని బాగా అద్భుతంగానే ఈవేళ చేయించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నెల కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లా సోమపేట మండలం మామిడిపల్లి గ్రామం, మా గ్రామం నుండి మేము సుమారు 15 కుటుంబాలు వచ్చాము సార్. 15 కుటుంబాలు కూడా రాత్రి మేము వచ్చాము. మాకు అన్ని సౌకర్యాలు చక్కగా జరిగేవి, రూములు ఇచ్చారు, ఎటువంటి లోపం లేదు. రెండోది చాలా చక్కగా కార్యక్రమం తెల్లవారితే 5 గంటకి వాహనాలు ఇచ్చారు. ప్రతి దేవాలయంకి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చాము. అనుకున్న సమయంలో ఈ హోమంలో పాల్గొన్నాము. చాలా చక్కగా అయింది. సోమపేట గ్రామం అంటే శ్రీకాకుళం జిల్లా మాది. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఒక 10 మంది కుటుంబాలు, ముందు 3 కుటుంబాలతోనే మనం స్టార్ట్ అయ్యాము. కానీ వాళ్ళు చెప్పిన మా పాంప్లెట్ చూసిన తర్వాత ఇదేదో ఇక్కడ మహాభయంకరమైన మంచిది ఉంది, ఇక్కడ హోమం ఉంది, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మనం చేసుకోవాలి, అది కాకుండా బాగుంటే అంతమంది చెప్పాలి అని మంచి ఉద్దేశం మాకు కలిగింది. రాత్రి మాకు ట్రావెలింగ్ లేకపోయినా కూడా చాలా కష్టపడి నిద్ర లేకుండా కూడా వచ్చి ఈవేళ ఈ హోమంలో పాల్గొన్నాము. అది నవ్వుతున్న భవిష్యత్తు. ఎందుకంటే అంత బాగుంది. ప్రతి ఒక్కరికి హోమం చేసుకోవాలి, దాని యొక్క పరిశీలన, దాని యొక్క బాగుందనిసి తర్వాత ఎంతమంది ఋతువులు ఉదాహరణ చేయడం చాలా అసమంజసం. ఎందుకంటే దుమ్ముతో చేసుకున్నాం కానీ ఒకేసారి ఎంతమంది ఋతువులతో మాకు అన్ని హోమాలు చేయించారంటే సమంజసం కాదు. హోమము, అభిషేకము, తర్వాత ఒక యంత్రం ఒకటి ఇచ్చారు. ఆ యంత్రం మహాయంత్రం. అది ఆ యంత్రం చూస్తేనే మనకి బుర్ర ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యంత్రాన్ని మీ ఇంటిలో, మీ షాపులో, మీ నీళ్ళలో పెట్టుకొని రోజువారీ శుక్రవారం మీరు పూజించుకోండి. దానివల్ల మంచి సత్ఫలితం మీకు అందుతుందని నా వినపం. నర్సీపట్నం అండి, అనకాపల్లి జిల్లా. మేము రోజువారీ పూజ చేసుకునేవాళ్ళని. అయితే మాకు కూడా ఈ పీఠ వారు అవకాశం కల్పించారు. మాకు యంత్రం ఇచ్చిన తర్వాత ఇలాగా ఇక్కడ హోమాలు జరుగుతాయండి, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి అన్నారు. నర్సీపట్నం నుంచి మేము వేరే 1-2 కుటుంబాలు వచ్చాయి. అయితే మాకు ఖర్చుతో కూడా ప్రయాసైనా సరే బస్సు దిగిన కాంచి కూడా వాళ్ళు వెహికల్స్ ప్రొడక్ట్ చేయడం, రూములకి వెళ్ళడం, రూముల్లో టిఫిన్ భోజన కార్యక్రమం ఉండి ఉదయం మళ్ళీ 5 గంటకి ఆటోల ద్వారా మమ్మల్ని ఇక్కడ చేర్చవుతాయండి. అయితే మేము ఇంటి దగ్గర చేసుకుంటే ఇంత ఇంచుమించు 1,50,000 ఖర్చు అవుతుంది. అలాంటి చేసుకోలేని మాలాంటి వారికి, మాలాంటి మధ్యతరగతి వారికి కూడా, మాలాంటి పేదవాళ్ళకి కూడా ఈ అవకాశం చేరిపోయిన పీఠ వారు కూడా పేరున దత్తాత్రేయ పీఠ వారికి ధన్యవాదాలు. తిరుపతిపల్లి గ్రామం, ఒరిస్సా బోర్డరు.
మరి 5 years బ్యాక్ కూడా వచ్చాం మేము. మరి ఎప్పుడు అవకాశం వస్తుందని మేము చాలా ఎదురు చూసాం. కానీ ఈరోజు మాకు ఈ అవకాశం రావడం కూడా, ఈ అవకాశాన్ని కల్పించినందుకు కూడా ఇక్కడ ఉండే వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు వసతి కావచ్చు, మరి భోజన సౌకర్యం కావచ్చు చాలా చక్కగా జరిపించారు. లోకల్లో ఉండే దేవాలయాలు కూడా వాళ్ళ ఆటోలో మార్నింగ్ 6 కల్లా మాకు మొత్తం చూపించి మరి ఈ కార్యక్రమాన్ని మా చేత ఇంత మంచిగా చేసినందుకు వారికి కృతజ్ఞత. మేము శ్రీకాకుళం జిల్లా సోమపేట మండలం మామిడి గ్రామం నుంచి వచ్చాము. మాకు నిన్న వచ్చిన నుంచి ఈరోజు వరకు కూడా చాలా మంచి మీరు సౌకర్యాలు కల్పించారు. అలాగే నైట్ భోజనం కానీ ఉదయం కూడా మాకు 5 టెంపుల్ని చూపించారు. ఆ టెంపుల్ చూడడం మా పూర్వజన్మ అదృష్టం అనుకోవడమైంది. మళ్ళీ మాకు అవకాశం వస్తే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మేము వస్తాము. మేమే కాకుండా మా ఊరు నుంచి 50-60 కుటుంబాలు కూడా తీసుకొస్తాము. कटक डिस्ट्रिक्ट ऐसे दूरवासी की बड़ एटी जगह आवारू बहुत ଭଲ ଲାଗିଲା, ଆନନ୍ଦ ଲାଗିଲା। बहुत आनंद लगे।